శివుడు ఒక భిక్షగాడిలా అంజనాదేవి ఇంటికి వచ్చారని మీకు తెలుసా? అంజనాదేవి పుత్రుడి కోసం శివుడికి పూజలు చేస్తున్నప్పుడు, అమ్మా, నాకు ఆకలి వేస్తోంది, తినడానికి ఏమైనా పెడతారా అని ఇంటి బయట నుంచొని ఆ భిక్షగాడు అరుస్తూ ఉంటాడు. అది చూసిన అంజనాదేవి, సరే లోపలికి రండి అని పిలిచి భోజనం ఏర్పాటు చేస్తుంది. మీరు వెళ్ళి చేతులు కడుక్కొని రండి అని అనగా ఆ భిక్షగాడు, నా జీవితంలో ఇంతవరకు చేతులు కాదు కదా, నోరు కూడా కడగలేదు, ఇప్పుడు కూడా చేతులు కడుక్కోకుండానే తింటాను అని మొండిగా కూర్చుంటాడు. పైగా శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనం మీద కూర్చొని ఆహారం వడ్డించు అని గర్వంగా అంటాడు. అతిథిని ఏమీ అనకూడదు అని అంజనాదేవి ఆహారం వడ్డిస్తుంది. అతను ఆ భోజనం తింటూ నోట్లో నుండి కిందకు ఊస్తూ, చీచి, దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు అని వంకలు పెడుతూ, నీకసలు వంట చేయడం వచ్చా రాదా అంటూనే అక్కడ శివుడికి పెట్టిన ఆహారం కూడా మొత్తం తినేస్తాడు. అంజనాదేవికి పట్టరాని కోపం వస్తుంది. అయినా ఏమీ అనదు. ఆ భిక్షవాడు భోజనం చేశాక పైకి లేచి, నీ చేతి భోజనాన్ని నేను తిన్నాను కాబట్టి ఏదో కొంచెం పుణ్యం నీకు వస్తుందిలే, ఇదే భోజనం ఆ శివుడు గనక తింటే నీకు పుణ్యం కాదు కదా, అతని శాపం నీకు తగులుతుంది అని నవ్వుతూ ఆమెను అవమానిస్తాడు. అది వినగానే అంజనాదేవి ఆగ్రహం ఆపుకోలేక నమస్కరించి కోపంతో, మీరు గనక ఇంకోసారి నా శివుడు గురించి మాట్లాడితే అని అంటుంది. అప్పుడు ఆ భిక్షగాడు సాక్షాత్తు శివుడిలాగా మారిపోతాడు. అమ్మా అంజనా, నువ్వు నా కోసం ఎంతో కఠోరమైన తపస్సు చేస్తున్నావు. నీ భక్తిని ప్రేమను పరీక్షించడానికి నేనిలా చేశాను. నేను నీ గర్భం నుండి జన్మిస్తాను అని మాట ఇచ్చి ఆమెను దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆమెకి ఒక కుమారుడు జన్మిస్తాడు.